वेलकम बैक टू माय यूट्यूब चैनल वेलकम बैक टू द ब्लॉग कैसे हो ఎలా ఉన్నారు ఓకే గ్రేట్ ఇప్పుడు మనం ఒక హిడెన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం గైస్ ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే మనుగూరు దగ్గర లొకేటెడ్ అయి ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 280 కిలోమీటర్స్ అట్లా వస్తుంది కానీ చాలా బాగుంటుంది వన్ డే ట్రిప్ అయితే ఎక్సలెంట్ అసలు కాకపోతే ఇప్పుడు వాటర్ ఉన్నాయో లేవో డౌట్ పోయి చూద్దాం ఎండాకాలం కాబట్టి వర్షాకాలం అయితే ఏకం ఉంటుంది గైస్ అసలు చలో ఫస్ట్ అయితే ఫ్యూయల్ స్టాప్ తీసుకున్న తర్వాతకి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కుదిరితే బ్రేక్ఫాస్ట్ చేస్తా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోదాం పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటారు గాయస్ దీన్ని చాలా ఫేమస్ ఇటు సైడ్ వస్తే మాత్రం ఇది కవర్ చేయండి నేను ఒక షార్ట్ కూడా పెడతా ఇది టెంపుల్ గైస్ ఇది చాలా పవర్ఫుల్ అసలు సండే ఎవ్రీ సండే ఇంతే ఉంటుంది మనుగూరు క్రాస్ రోడ్ అంటారు గాయస్ ఇది ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో భద్రాచలం వస్తుంది స్ట్రైట్కి వెళ్తేనేమో మనుగూరు వస్తుంది ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ ఉంటుంది మనుగూరు అదే రైట్కి వెళ్తేనేమో భద్రాచలం 9 కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ నుంచి కొంచెం ముందు పోయిన తర్వాత మొత్తం అడివే గాయస్ మస్తు ఉంటుంది వ్యూ మాత్రము పోలవరం బ్రిడ్జ్ గైస్ ఇది పోలవరం ప్రాజెక్ట్ బ్రిడ్జ్ ఇది అశోకపురం దగ్గర లొకేట్ అయి ఉంటుంది ఇది నేను ముందుకెళ్తే అశోకపురం ఊరు వస్తుంది అశోకపురం అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది కనపడుతుంది అవి వచ్చిందంటే మాకు గుర్తు మనుగూరు వచ్చినట్టు చిన్నప్పుడు అదే గుర్తు మాకు ఇవి వచ్చిందంటే ఓకే మనుగూరు వచ్చినట్టు ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే వ్యూ చూడండి అక్కడ ఇంకా బాగుంటుంది ఈ టెంపుల్ని మినీ మేడారం అంటారు గాయత్రిని ఇక్కడ మేడారం జాతర అప్పుడు ఇక్కడ కూడా చాలా మంచిగా అవుతుంది జాతర అసలు చూడండి నాకు తెలిసి వాటర్ వస్తాయో రావో డౌటే గాయస్ ఎవరు కూడా లేరు ఇది వర్షాకాలమే మంచిగా ఉంటుంది గాయస్ మంచిగా చెట్లతో మళ్ళీ ఏమంటారు అప్పుడు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి ఆ కొండల మీద పడ్డ వాటర్ అన్నీ కలెక్ట్ అయ్యి అవి ఒక వాటర్ ఫాల్ లెక్క పడతాయి కాకపోతే పిక్నిక్కి వండుకొని తినడానికి చిల్ అవ్వడానికి అయితే మంచిగా ఉంటుంది గాయస్ అసలు చాలా మందికి తెలియదు ఇది హైదరాబాద్ ఎందుకు మా ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ ఇది ఒకటి లొకేషన్ ఉంది కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం అంత ఉండొచ్చు ఇది మళ్ళీ ఇందులో ఒకటి ఏంటంటే మొత్తం అటు సైడ్ మొత్తం ఫారెస్టే ఇక ఏముండదు ప్యూర్ ఫారెస్ట్ మొత్తం సో మీకు ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు రావాలి అనుకుంటే ఇటు వరంగల్ నుంచి రావచ్చు కదా వరంగల్ నుంచి వచ్చిండ్రు అంటే మీకు ఎగ్జాక్ట్గా ఒక 240 కిలోమీటర్స్ అట్లా పడుతుంది లేదు ఇటు నుంచి సూర్యాపేట్ ఖమ్మం పాల్వంచ కొత్తగూడెం ఇటు నుంచి రావాలి అనుకుంటే ఇంకో 50 కిలోమీటర్స్ ఎక్కువ పడుతుంది గైస్ మేము ఇప్పుడు ఇటు పాల్వంచ నుంచి వచ్చాం కాబట్టి మాకు దగ్గరగా మాకు 50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మాకు పాల్వంచ నుంచి వచ్చేసినాం మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే ఇటు నుంచి రండి వరంగల్ నుంచి అయితే మీకు అక్కడ వాజేడు కూడా కవర్ అయిపోతుంది సో మీకు 2 వాటర్ ఫాల్స్ కవర్ అయిపోతాయి బెటర్ మీరు రైనీ సీజన్లో విజిట్ చేస్తే చాలా బెటర్ గైస్ ఇది అవుట్డోర్ లుక్ చాలా డెవలప్ చేశారు అంటే కట్టారు అటు వాష్రూమ్స్ కట్టారు అనుకుంటా అంటే కూర్చోడానికి ఏమో కట్టారు ఏం లేవు అసలు ఈ రోడ్డు కూడా కరెక్ట్ లేదు గైస్
గుంటలు గుంటలు, బురద బురద, కాలేస్తే ఇంతలో దిగేది అని. మావాడు చూడండి అయితే ఏమవుతుంది, సడన్ పుల్ వస్తే ఏం చేస్తావు మామ అంట. మావాడు హెల్మెట్ పెట్టి కొడతాడంట ఆ పులిని. మావాడు ఇంపార్టెంట్, తర్వాత తినడం కూడా ఇంపార్టెంటే మనల్ని. ఒకటే దెబ్బ ఏం భయపెడుతున్నావు, చిన్నప్పటి నుంచి తిరిగినాడు అడవైతే ఏమైతుంది. సర్వపేటలో పులి కనపడ్డా. ఓ ఆ సర్వపేట చాలా దూరం ఉంది లేదు నుంచి. అడవిలో ఎంత పోతుంది అది. మనకు బండి ఉంది మన దగ్గర, బండి అడవి పెట్టినాము. అప్పుడు ఆడవారు కురుకుదాం, ఆడవారు కురికే లోపు అది మనల్ని బంతి భోజనాలు లే, దాంతో అగ్రిమెంట్ రాపిస్తున్నాం. బ్రో నువ్వు చిన్నరా మేము ఉరుకుతామంట. అంతే కదా ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఉంటారా అది అక్కడ టికెట్ తీసుకుంటే గైడ్ ఇప్పుడు ఎందుకు ఉంటుంది, ఇక సీజన్ లో ఉంటుంది. ఏం లేదు గైస్, మొత్తం చెట్లు తుప్పలు అన్నయ్యే, చుక్క నీళ్ళు లేవు గైస్. బిస్కెట్ వచ్చినందుకు మొత్తం అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఉంటాయో ఉండవు అని చెప్పేసి. కానీ ఎండగా అసలు మొత్తం బిస్కెట్. అమ్మా స్విమ్మింగ్ పూల్ చేసినట్టు చేశారు దీన్ని, ఇంతకుముందు ఇట్లా లేదు కదా అసలు. స్విమ్మింగ్ పూల్ చేసినట్టు చేశారు దీన్ని, కానీ ఇంతకుముందు ఇదంతా లేదు. ఇదంతా ఏమో పైపు కూడా పెట్టారు నీళ్ళు బయటికి పోనీకి. ఇది అక్కడ నుంచి ఇట్లా కారుతాయి అన్నమాట. కాకపోతే వ్యూ మాత్రం ఏకదం ఉంటుంది అసలు. కాకపోతే ఓన్లీ వర్షాకాలమే. ఆ పైకి కూడా ఎక్కినాం మేమైతే అటు నుంచి ఎక్కొచ్చు గాయస్. కాకపోతే కొంచెం ట్రిక్కీ ఉంటుంది, పైకి ఎక్కొచ్చు. పైన కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏముండదు రండి, ఎండాకాలం కదా, అయిపోయింది. ఇది గాయస్ మొత్తానికి దీన్ని వెన్నెల జలపాతం అంటారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, వెన్నెల జలపాతం మనుగురు అని చెప్తే మీకు డైరెక్ట్ మ్యాప్స్ వచ్చేస్తాయి. కాకపోతే బెటర్ మీరైతే రైనీ సీజన్ రండి, మంచి రైనీ సీజన్ రండి. మీరైతే ఎగ్జాక్ట్ అసలు చెప్తాను కదా, ఏకదం వైబ్ ఉంటుంది. చాలా మంది కూడా ఉంటారు గైస్, చాలా మంది వస్తారు చూడడానికి. తేనెటీగలు ఉన్నాయా కింద? అవి కుట్టవురా మనల్ని, అవి కుడతాయి. వాటి తేనెటీగల్ని చూడకుండా వాటి ముడ్డిని కూడా చూసింది గైస్, పసుపు కలర్ లో ఉన్నాయంట. అవి చెట్టు త్వరలో ఉండే కదా, చెట్టు త్వరలో అయితే కుట్టవు. అంటే అవి కూడా ఉంటాయా? చెట్టు త్వరలో ఉంటాయంట గాయస్. మళ్ళీ నీళ్ళల్లో తిరిగే ఉంటాయా? చెట్టు త్వరలో పుట్ట పెట్టేది ఉంటుంది, చెట్టు బయట పుట్ట పెట్టేది ఒకటి ఉంటుంది. అప్పుడు పుట్ట పెట్టేది పుల్లటి అది మెడిసిన్స్ కి వాడతారు. వీడు గుట్టల్లో దిగేతాడు గాయస్, వీడికి అన్ని తెలిసి. వచ్చినందుకు బొక్క, పెద్ద బొక్క. చింతబాయలకు మళ్ళీ 3 కిలోమీటర్లు పోతావా ఊర్లోకి? ఎండాకాలం ఏదో ఉంది అనుకో, కనీసం అంత రాకపోయినా సరే కొంచెం మంది వస్తాయేమో అనుకొని వచ్చా. అయితే కొంచెం కూడా రాలే. సరే వచ్చినందుకు డెవలప్ చేశారు కొంచెం, అదైతే హ్యాపీ. ఇంకొంచెం రోడ్డు మంచిగా వేస్తే నడవడానికి కూడా బాగుంటుంది. ఇంకొంచెం హ్యాపీ వేస్తారేమో నెక్స్ట్ వర్షాకాలం కల్లా. ఇంకా డెవలప్ అయింది. పోయినసారి అసలు ఏం లేకుండే కదా అట్లా కూర్చోడానికి, బల్లాలు ఇల్లాలు అసలు ఏం లేకుండే. కనీసం ఇప్పుడు ఇవ్వండి వీధి లైట్లు, ఇట్లా స్ట్రీట్ లైట్స్ అన్న పెట్టారు. రోడ్డు స్ట్రీట్ లైట్స్ అన్న పెట్టారు ఇప్పుడు కనీసం, ఇంతకుముందు అవి కూడా లేవు. సో కొంచెం ఇప్పుడే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా మేబీ మ్యాక్సిమం నాకు తెలిసి డెవలప్ అయిపోతుంది మొత్తము. మీరు మాత్రం పక్కా విజిట్ అవ్వండి గైస్. మీరు ఏమంటారు పిక్నిక్ లా ప్లాన్ చేసుకోండి, అంటే వచ్చి మనం వండుకొని తినేటట్టు ప్లాన్ చేయండి. ఏకదం వైబ్ ఉంటుంది అసలు. మొత్తం ఫ్రెండ్స్తో వస్తే ఇంకా మస్తు చిల్లవచ్చు గైస్. మీరైతే ఫ్రెండ్స్తో వస్తే సో ఇంకా పోవడానికి అయితే ఏం లేదు. ఇక మళ్ళీ వచ్చిన దాన్ని నడుచుకుంటూ పోతాను అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే అటు నుంచి వచ్చిన వాటర్ ఇట్లా వెళ్ళిపోతాయి ఇందులో నుంచి బయటికి.
ఇట్లా ఇదంతా తిరిగినాం మేము ఇప్పుడు, బురద మొత్తం. ఇప్పుడు ఏం లేదు, ఉంటే ఫొటోస్ ఉంటే నేను ఫొటోస్ యాడ్ చేస్తాను గాయస్ అందులో.